హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ శ్రీ బ్లాగ్స్. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మేము రీసెంట్గా జరిగిన మర్సుల బీచ్ ఫెస్ట్కి వెళ్ళాము. విజయవాడ టు బందర్. ఆఫ్టర్నూన్ 1:30 స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 3:30 అయింది. మేము స్కూటీ మీద వెళ్ళాము కాబట్టి చాలా త్వరగా రీచ్ అయిపోయాం. బట్ కార్స్ మీద వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా సఫర్ అయ్యారు, ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు చాలాసేపు. అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్ మొత్తం కార్స్, రైట్ సైడ్ మొత్తం స్కూటీస్, అలా రెండు సపరేట్గా పార్క్ చేయించారు సో దట్ అలా ట్రాఫిక్ ఉండదని. బట్ అనుకున్న దానికంటే ఎక్కువ జనాలే వచ్చారు. పార్కింగ్ ఏరియా నుంచి లోపలికి ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు. అండ్ వెళ్తున్న దారి మొత్తం స్టాల్స్ పెట్టేసి ఉన్నాయి. లైక్ టాయ్స్ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ, అలాగా అన్నీ ఉంటున్నాయి అక్కడ. ఈ బీచ్ ఫెస్ట్కి ఎలాంటి టికెట్స్ ఉండవు. పార్కింగ్ టికెట్స్ కానీ, ఎంట్రీ టికెట్స్ కానీ, నో టికెట్స్. అండ్ ఈ బీచ్ ద గేట్వే ఆఫ్ అమరావతి అని స్టార్ట్ చేశారు. ద గేట్వే ఆఫ్ అమరావతి దగ్గర చాలా క్రియేటివిటీగా ద మస్సుల ఫెస్ట్ 2025 అని ఇసుకతో పెట్టారు. అక్కడ అందరూ చాలా ఫొటోస్, వీడియోస్ అన్నీ దిగుతున్నారు. దానిలో నుంచి బయటికి రాగానే బుద్ధుడిది స్టాట్యూ లాగా పెట్టారు. అక్కడ కూడా అందరూ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. వాటర్లో ఉండే అన్ని యానిమల్స్వి కూడా ఇలా క్రియేటివిటీగా పెట్టారు. అక్కడ కూడా అందరూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. లైక్ ఫిష్, స్నేల్ ఎక్సెట్రా. అక్కడ మనకి కనిపిస్తున్న ఫ్లాగ్ దగ్గరే బీచ్. అక్కడ దాకా అందరూ నడుచుకుంటూనే వెళ్ళాలి. నో వెహికల్స్ ఆర్ అలౌడ్. అలాగే అక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎగ్జిబిషన్స్ కూడా ఉన్నాయి. లైక్ అన్ని బట్టలు, పిల్లలు కొనుక్కోవడానికి ఇలాంటి టాయ్స్ కూడా ఉన్నాయి. ఆ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత మొత్తం ఫుడ్ స్టాల్స్, వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. అండ్ కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి అక్కడ. స్టాల్స్ దగ్గర కూర్చొని తినడానికి అండ్ కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి డైనింగ్ కూడా అరేంజ్ చేశారు వాళ్ళే. అండ్ ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్సే. అన్ని రకమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఆ స్టాల్స్ అన్ని తర్వాత లోపలికి రాగానే చాలా క్రౌడ్ ఉంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో వెళ్తేనే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ ఎంజాయ్ చేయడానికి చాలా రైడ్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెలికాప్టర్ రైడ్, పారాషూట్ రైడ్, బోట్ రైడ్స్, హార్స్ రైడ్స్ ఎక్సెట్రా. బీచ్ ఎంట్రన్స్లోనే మనకి హార్స్ రైడ్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ బీచ్లో 6 తర్వాత నుంచి లోపలికి వాటర్లోకి ఎవరిని అలో చేయలేదు. అందరినీ కూడా వ్యూ చూడడానికి మాత్రమే అలో చేశారు. అండ్ 6 తర్వాత నుంచి అక్కడ బోట్ కాంపిటీషన్స్ కూడా జరిగాయి. ఎవరి బోట్ అయితే చాలా స్పీడ్గా వస్తుందో వాళ్ళు ప్రైజ్ మనీ కూడా విన్ అయ్యారు. మేము లోపలికి వెళ్ళేసరికి బోట్ కాంపిటీషన్ అనేది అయిపోయింది. అప్పటికి ఇంకా విన్నర్ ఎవరు అనేది ఆ బోట్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా కబడ్డీ గేమ్ చూడడానికి అక్కడికి వచ్చేసారు. ఆ గేమ్ చూడడానికి చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది అక్కడ. బీచ్ లోపల చాలా స్టాల్స్ అరేంజ్ చేశారు. అండ్ బీచ్ లోపల పర్మనెంట్ టైటిల్స్, టెంపరీ టైటిల్స్ కూడా వేస్తున్నారు. అక్కడ మీకు కనిపిస్తున్న స్టేజ్ మీదే జబర్దస్త్ టీం వాళ్ళు మొత్తం కూడా ఉన్నారు. చాలా ఎక్కువ క్రౌడ్ ఉందని మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు. కిడ్స్ ఎంజాయ్ చేయడానికి అయితే ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి.
రిటర్న్ మేము విజయవాడ రావాలని చాలా ఫాస్ట్‌గానే స్టార్ట్ అయిపోయాం.